Good morning, Amma. కనుక్కొని 10,000 రూపాయలు చెప్పు నేను చూసి మాట్లాడతానండి 10,000 రూపాయలు అసలు అమౌంట్ బ్యాంక్ వాట్ ఎవర్ ఇట్ మే బి మనకి అమౌంట్ మరి వాళ్ళు రిమైండ్ చేయాలి కదా రిమైండ్ చేయలేదు ఈ అమౌంట్ పంపించి కాబట్టి ఈ అమౌంట్ సమాధానం. Good morning, Amma. So yesterday we discussed about one important formula, right? So అది ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే ఈథర్నెట్ లో MAC లో మినిమం ఫ్రేమ్ సైజ్ ఎంత ఉండాలి అది దాని మీద ఫార్ములా. ఓకే, సో యాక్చువల్ గా ఏం జరిగిందంటే ప్రాపగేషన్ డిలే, ఓకే, అట్లానే ప్రాపగేషన్ డిలే అలానే రిపీటర్ డిలే అని రెండు ఉంటాయి అమ్మా. రిపీటర్ డిలే ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. నేను ప్రాపగేషన్ డిలే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ ఎంతంటే 2.5 కిలోమీటర్స్ అమ్మ. వెలాసిటీ ఎంతంటే ఇక్కడ మనం వన్ వే అయితే d/v, 2 అంటే ఎల్టన్ రాడ్ రెండు బొమ్మలు చూడండి 2 టౌ క్యాలిక్యులేట్ చేయాలి మనం. 2 టౌ. సో 2 టౌ అంటే 2 ఇంటూ అంటే 2d/v క్యాలిక్యులేట్ చేయాలి. సో 2 ఇంటూ 10⁵. సో 2 క్యాన్సిల్ అయిపోయి 25/10⁶ అంటే 25 మైక్రోసెకండ్స్. 25 మైక్రోసెకండ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రాపగేషన్ డిలే. సెకండ్ వచ్చి రిపీటర్ డిలే. రిపీటర్ 4 ఉంటాయండి, 2 సెగ్మెంట్స్ మధ్య 4 ఉంటాయి. అది 802.3 రూల్ అది. సో అంటే ఏంటంటే ఒక్కొక్క రిపీటర్ డిలే 3 మైక్రోసెకండ్స్ ఉంటుందండి. అంటే 3 మైక్రోసెకండ్స్ ఇంటూ 4 రిపీటర్స్ ఇంటూ బోత్ వేస్ ఎల్టర్న్ రాటర్ రెండు వైపు రెండు సార్లు టచ్ అవుతాయి అన్నమాట మీరు ఇంటూ 2. సో అప్రాక్సిమేట్లీ ఎంత 2 8 are 4 24 మైక్రోసెకండ్స్. ఈ రెండింటిని సమ్ చేయాలి. సమ్ చేస్తే వచ్చేదే 2 టౌ. సో 2 టౌ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 2 టౌ ఈక్వల్ టు ఎంత 25 మైక్రోసెకండ్స్ ప్లస్ 24 మైక్రోసెకండ్స్ which is equal to approximately 49 మైక్రోసెకండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ 50 మైక్రోసెకండ్స్. ఇది ఏంటమ్మా 2 టౌ. సో 2 టౌ ఫార్ములా ఇది. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాపగేషన్ డిలే రిపీటెడ్ డిలేతో పాటు నెక్స్ట్ ఏంటంటే మనం ఫ్రేమ్ లెంత్ ఎంత ఉండాలి. సో ఫ్రేమ్ లెంత్ F ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 టౌ ఇంటూ R. సో 2 టౌ ఎంత 50 మైక్రోసెకండ్స్. R అంటే ట్రాన్స్మిషన్ రేటు అంటే ఎంత 10 ఇంటూ 10⁶ బిట్స్ పర్ సెకండ్, BPS బిట్స్ పర్ సెకండ్. సో ఈ 10⁶ మైక్రో క్యాన్సిల్ అయిపోతే 500 బిట్స్ ఈజ్ ద ఆన్సర్. అండ్ అప్రాక్సిమేట్ గా 512 వేసుకోండి. అప్రాక్సిమేట్లీ వాట్ ఇస్ ద ఆన్సర్ 512. అర్థమైందా? సో ఇది నిన్న మనం చేయాల్సినటువంటి ప్రాబ్లం యాక్చువల్లీ. సో ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ప్రాపగేషన్ డిలే అండ్ ట్రాన్స్మిషన్ డిలే. రెండు డిఫరెంట్ ఫార్ములాస్. ప్రాపగేషన్ డిలేలో డిస్టెన్స్ వస్తుంది మనకి. ఎట్లయితే స్పీడ్ ఆఫ్ ది లైట్, డిస్టెన్స్ మీరు వినే ఉంటారు ఇవన్నీ. సో స్పీడ్ ఆఫ్ ది సౌండ్ కానీ స్పీడ్ ఆఫ్ ది లైట్ కానీ అక్కడ డిస్టెన్స్ టైము ఉంటాయి. అక్కడ వచ్చే టైము ప్రాపగేషన్ డిలే అంటారు. ట్రాన్స్మిషన్ డిలే అంటే L/B అంటే లెంత్ ఆఫ్ ది ఫ్రేమ్ బై నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ ద ఫ్రేమ్. L/B అనేది సో L/B అనేది ట్రాన్స్మిషన్ డిలే. D/V అనేది ప్రాపగేషన్ డిలే. 2 ways కావాలి కాబట్టి 2D/V క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా? సో 2.5 into 10⁵ కిలోమీటర్స్ పర్ సెకండ్. 2.5 2500 మీటర్స్ అంటే 2.5 కిలోమీటర్స్ అనమాట. సో ఇన్ దిస్ వే వి గాట్ దట్ 512 అప్రాక్సిమేట్లీ 512 బిట్స్ అనమాట. క్లియర్? ఎనీ డౌట్ in this yesterday's class? Okay.
Okay, so this is about yesterday's class. Now, okay, so now today, what you'll see is, okay, so 512 bits అంటే ఎన్ని bytes అంటే 64 bytes. సో 64 byte అనేది మినిమం అన్నమాట. అర్థమైందా? మనం క్యాలిక్యులేట్ చేసిన ఫార్ములాలో 500 బిట్స్ అదేలే అప్రాక్సిమేట్ గా మనకి 2 పవర్స్ లో రావాలంటే 512 అన్నమాట. సో 2 పవర్స్ లో రావాలంటే 512 బిట్స్. సో 512 బిట్స్ అంటే ఎన్ని బైట్స్ అండి? 64 బైట్స్. సో దిస్ ఇస్ ద మినిమం ఫ్రేమ్ లెంత్. ఈథర్నెట్ లో మినిమం ఫ్రేమ్ లెంత్ అండి 64 బైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో యా దట్స్ ఇట్. అర్థమైంది కదా? ప్రాపగేషన్ డిలే, రిపీటెడ్ డిలే ఉండదు నార్మల్ గా, కానీ ఇక్కడ మనం ఉంది. మన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎంత ఉంది, ఎంత అంటే అది చూసాం 24 మైక్రో సెకండ్స్. ఒక్కొక్క రిపీటర్ కి 3 మైక్రో సెకండ్స్, మొత్తం 4 ఉన్నాయి, 4:12 రెండు వైపులా కాబట్టి 24. క్లియర్? సో ఇన్ దట్ వే యూ ఫైండ్ ఇట్. నౌ వాట్ ఇస్ ద చెక్సమ్? వాట్ ఇస్ ద చెక్సమ్ హియర్? సో చెక్సమ్ వచ్చి 4 బైట్స్ అండి. సో 4 బైట్స్ అంటే 32 బిట్. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం అంటే సిఆర్సి యూజ్ చేస్తాం చెక్సమ్ కి. వాట్ యూ విల్ యూజ్? సిఆర్సి, సైక్లిక్ రెడెండెన్సీ చెక్. నెక్స్ట్ అల్గారిథం వచ్చి CSMA/CD విత్ బైనరీ బ్యాక్ ఆఫ్. అప్పుడే కాదు, యా దీని తర్వాత ఇంకొక స్లైడ్ ఉంది. ఓకే, ఇంకొక పాయింట్ ఉంది, అది చెప్పి తర్వాత చెప్తాను. సో బైనరీ ఎక్స్పెన్షియల్ బ్యాకప్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక స్టేషన్ ట్రాన్స్మిట్ అయింది అనుకోండి, CSMA/SAT లో ఏం చేస్తుంది, ఏదైనా కొలిజన్ వచ్చింది అనుకోండి, కాసేపు ఆగి మళ్ళీ ట్రై చేస్తుంది. సో ఎంతసేపు ఆగుతుంది అనేది ఏమవుతుందంటే 512 బిట్ టైమ్స్. ఓకే, ఆర్ 51.2 మైక్రో సెకండ్. 51.2 మైక్రో సెకండ్. So after the first collision, each station either 0 or 1 slot times at random before waits either 0 or 1 slot times at random before try again. So if two stations collide and each one picks the same random number, they will collide again. So after second collision, each one picks either 0, 1, 2, 3 at random and waits that number of slot times. If a third collision occurs, so the next time the number of slots to wait is chosen at a random interval of 0 to 2 power. So ఇక్కడ ఫార్ములా ఏంటంటే 2 power i minus 1 అమ్మ. 2 power i minus 1. ఇదేంటిది? బైనరీ బ్యాక్ ఆఫ్. బైనరీ ఎక్స్పోనెన్షియల్ బ్యాక్ ఆఫ్. బైనరీ ఎక్స్పోనెన్షియల్ బ్యాక్ ఆఫ్. ఇది ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ అంటే CSMA/CD, బట్ విత్ బైనరీ ఎక్స్పోనెన్షియల్ బ్యాక్ ఆఫ్. ఈ ఎక్స్పోనెన్షియల్ బ్యాక్ ఆఫ్ అంటే 2 power minus i minus 1. 2 power i minus 1 అంటే i = 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత? 1. అంటే ఆఫ్టర్ 1 we can transmit. ఆఫ్టర్ స్లాట్ 1 we can. i = 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత? 3. అంటే 0, 1, 2, 3. సో 4 స్లాట్స్ ఆగాలన్నమాట. i = 3. 2 power 3 minus 1 అంటే 7 స్లాట్స్ ఆగి మళ్ళీ ట్రై చేయాలి. సో 2 power i minus 1. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దట్. ఓకే, సో అంటే అన్ని స్లాట్స్ ఆగిన తర్వాత అన్ని స్లాట్స్ స్కిప్ చేయాలి. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఆఫ్టర్ i collisions a random number between 0 and 2 power i is chosen and that number of slots is fixed. Clear? So ఇప్పుడు 1023 అన్నారు అనుకోండి, హౌ మెనీ? 10. ఎందుకని? 2 power i minus 1. 2 power 10 minus 1 is so 10 collisions reach అయింది అనమాట. సో randomized interval is chosen at maximum 1. సో maximum 0 నుంచి 1023. సో ఎందుకని? కొలిజన్ ఎన్నిసార్లు వచ్చింది? 10 కొలిజన్స్ వచ్చినాయి. ట్రాన్స్మిట్ చేద్దాం అనుకుంటే కానీ ప్రతిసారి కొలిజన్ వస్తుంది. సో అందుకని 0 to 123 ఇప్పుడు 10 కొలిజన్స్ వచ్చినాయి. సో 0 to 1023 ట్రై చేయొచ్చు అనమాట. క్లియర్? ఎనీ డౌట్? ఇంకా ఏమైనా చెప్పాలా? ఓకేనా?
క్లియర్? క్లియర్? అదవుతుందమ్మా బైనరీ బ్యాక్ ఆఫ్. సో ఒక పర్టికులర్ టైం తర్వాత స్కిప్ చేసి మళ్ళీ ట్రై చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ది బైనరీ బ్యాక్ ఆఫ్. నథింగ్ బట్ బైనరీ బ్యాక్ ఆఫ్ algorithm. Okay, so binary back off defines a waiting time for the station involved in the collision. So waiting time equal to back off time. Okay, so waiting time equal to k into t start, where k equal to 0 to 2 4 n minus 1. ఓకే, ఏ అండ్ బి ఒకేసారి ట్రాన్స్మిట్ చేస్తాం అనుకోండి ఒకేసారి, అప్పుడు ఏమవుతుంది, కొలిజన్ వస్తుంది. సో అప్పుడు ఆ కొలిజన్ ఓకే, సో అప్పుడు ఏమవుతుంది మళ్ళీ, సో ఏమవుతుంది మళ్ళీ, సో ప్యాకెట్ వన్ ఈక్వల్ 1. సో నౌ బోత్ పిక్ ర్యాండమ్ నెంబర్ ఫ్రమ్ 0 to 1 and then transmit again. When A and B chooses k equal to 0, రెండు వెయిటింగ్ టైమ్ ఈక్వల్ టు k ఇంటూ టీ స్లాట్ అనమాట. సో వెన్ k ఈక్వల్ టు 0 సెలెక్ట్ చేస్తున్నాను, సో 0 into 0 is 0. అదే 0 1 సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, సో therefore A transmit the packet and B waits for time slot T for transmitting the data. Okay, అదే k equal to 1 chooses B equal to 0 choose చేస్తుంది అనుకోండి. Now B transmits the packet and A waits for a time slot for transmitting, hence B wins. రెండు 1 అనుకోండి, hence collision occurs. ఓకే, సో A విన్ అవడానికి 1/4, B విన్ అవడానికి 1/4, C విన్ అవడానికి. సో అట్లా ఏంటంటే బేస్డ్ అపాన్ ది అంటే కొలిజన్స్ రెండు సమానమైనప్పుడు కొలిజన్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి 0 0 0 1 1 0 1 1. సో 0 0 అంటే స్టేషన్ ఏ స్టేషన్ బి కొలిజన్, రెండింటికి సేమ్ వాల్యూ. 1 1 కొలిజన్. 0 1 బి వెయిట్ చేస్తుంది, ఏ సెండ్, ఏ కెన్ సెండ్. ఇక్కడ ఏ వెయిట్ చేస్తుంది, బి కెన్ సెండ్. వాట్ ఇస్ ద ప్రాబిలిటీ? 1 out of 4 for A to succeed. And what is the probability of B? 1 out of 4. అర్థమవుతుందమ్మా టేబుల్? క్లియర్? అండ్ వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ కొలిజన్? కొలిజన్ ప్రాబిలిటీ ఏంటి? 2 out of 4. 2 out of 4. This is nothing but the binary back off algorithm. ఓకే, ఇదో కేసు అనమాట. ఇంకో కేసు ఏంటంటే ఏ విన్స్ ఇన్ కేస్ 1 అండ్ ట్రాన్స్మిటెడ్ ఇట్స్ డేటా. నౌ యాజ్ సూన్ యాజ్ బి ట్రాన్స్మిట్స్ ఇట్స్ ప్యాకెట్ 1, ఏ ట్రాన్స్మిట్స్ ఇట్స్ ప్యాకెట్ 2. అర్థమైందా? సో ఏ విన్స్ ఇన్ కేస్ 1 అంటే దీంట్లో ఈ కేసులో 0 1 అనుకోండి. సో ఏ కెన్ ట్రాన్స్మిట్ ద ప్యాకెట్ నౌ యాజ్ సూన్ యాజ్ B transmits its packet 1, A transmits its packet 2. Okay, so మళ్ళీ B సెండ్ చేసే టైంకి A ప్యాకెట్ 2 అప్పుడు కొలిజన్ వస్తుంది. నౌ కొలిజన్ నెంబర్ n becomes 1 for packet 2 of A and becomes 2 for packet 1 of B. Okay, so B కి ఇది సెకండ్ కొలిజన్. అందుకని ఏలో ఏముంటాయి, అప్పుడు ఏలో 0 1 ఉంటుంది, కానీ బికి సెకండ్ కొలిజన్ కాబట్టి బిలో ఏముంటాయి వాల్యూస్? 0 1 2 3 ఉంటాయి. 0 1 2 3 ఎందుకని సెకండ్ కొలిజన్ ఇది. ఏకి ఫస్ట్ కొలిజన్. ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ కేసు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమవుతుంది కేసు?
0 0 0 1 0 2 0 3 1 0 1 1 1 2 1 3. ఇంతేనా, ఇంకేమైనా ఉందా? ఓకే. సో ఇప్పుడు వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ మీన్స్, ఇప్పుడు ఈ టేబుల్ చూసినట్టు ఈ టేబుల్ చూసి చెప్పండి. కొలిజను, 0 కొలిజను, ఓకే. వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ మీన్స్? సో ఇక్కడ ఏ సెండ్, అవునా? సో ఇక్కడ ఏ సెండ్, మళ్ళీ ఏ సెండ్, ఏ సెండ్, బి సెండ్, రెండు సేమ్ ఉన్నాయి. 1 1 అంటే ఏంటి? కొలిజన్. ఇక్కడ మళ్ళీ ఏ సెండ్, 1 2, మళ్ళీ ఇక్కడ ఏ సెండ్. సో ఏ ఏ ఏ ప్రాబిలిటీ ఎంతండి? 5 అవుట్ ఆఫ్ 8. బికి 1 అవుట్ ఆఫ్ 8. కొలిజన్స్ 2 అవుట్ ఆఫ్ 8. 2 అవుట్ ఆఫ్ 8. దట్స్ ఇట్. అర్థమైందా? సో ప్రాబిలిటీ ఆఫ్ కొలిజన్ ఏమవుతుంది? డిక్రీజెస్. ప్రాబిలిటీ ఆఫ్ కొలిజన్ ఏలో అయితే 0.25, కానీ ఇక్కడ బికి ఎంత, ఏకి ఎంత? ఇది అప్రాక్సిమేట్ 0.6 ఇక్కడ. ఓకే, బికి 1 అంటే 0.1 ఇక్కడ. అంటే బికి ప్రాబిలిటీ ఏమైంది? తగ్గింది. ఇక్కడ ప్రాబిలిటీ ఎంత? 0.25. ఇక్కడ ప్రాబిలిటీ ఎంత? 0.1. 0.125. 1/8 అంటే 0.125. 1/4 అంటే 0.25. అంటే ఏమైంది? తగ్గింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్యాక్ ఆఫ్ అల్గారిథం. దిస్ నథింగ్ బట్ ది బ్యాక్ ఆఫ్ అల్గారిథం. క్లియర్? సో ఎట్లా వచ్చినాయి అర్థమైంది కదండి. సో ఏది కొలిజన్ అవుతుంది, ఏది ప్యాకెట్ ట్రాన్స్మిట్ చేస్తున్నాం అర్థమవుతుంది. ఇక్కడ ఇక్కడ 0 1 అంటే ఏ సెండ్. ఇక్కడ అంటే ఏదైతే 1 ఉందో అది వెయిట్ చేస్తుంది అనమాట అంత టైం. సో 1 ఇంటూ అంటే టీ 1 ఇంటూ టీ స్లాట్. ఓకే, సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్. క్లియర్? అర్థమైందమ్మా? బైనరీ బ్యాక్ ఆఫ్ అర్థమైందా? ఓకే, సో 1 ఉంది కాబట్టి బి సెండ్. ఇక్కడ 2 1 ఉంటే, రెండు సేమ్ ఉంటే కొలిజన్ అండి. సో 0 0 ఉన్నా 1 1 ఉన్నా కొలిజనే. సో మిగిలిన వాటిల్లో 0 ఉంటే పంపించలేము. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ 1 1 1 2 1 3 ఉంది కదా, అయినా కూడా ఏ ఎందుకు సెండ్ చేస్తుంటే, బికాస్ ఇక్కడ 1 0లో ఏ 0 అంటే బి కెన్ సెండ్. సో 1 0లో ఏ కెన్ వెయిట్ అండ్ బి కెన్ సెండ్. ఇక్కడ 1 2లో 2 ఇంటూ టీ స్లాట్, 1 ఇంటూ టీ స్లాట్. సో ఇక్కడ అందుకని, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ఏ కెన్ సెండ్, whereas B can wait. Okay, 2 into T slot, so B can wait. 3 into T slot, B can wait. Okay.
Clear? So that much time slot it has to wait. Okay, so that is about the binary backoff. Next is okay. So this is about the binary backup algorithm. Now Ethernet. So okay. Any doubt? Any doubt in binary backup algorithm? Okay. Now Ethernet performance. So how we measure the performance of the Ethernet? So there is a formula. We already know that in A equal to K into P into 1 minus P whole power K minus 1. So K minus 1 collisions. So అంటే అన్ని కొలిజన్స్ అయిన తర్వాత కేత్ కొలిజన్ సక్సెస్ అయింది అనమాట. సో ఫార్ములా ఏంటంటే కే ఈక్వల్ టు ప్రాబిలిటీ పి అనమాట. ఓకే, సో మనకి తెలుసు ఎక్కడ మ్యాక్సిమం ఈ ఫంక్షన్ ఏ ఈక్వల్ టు 1/k దగ్గర మ్యాక్సిమం. సో సబ్స్టిట్యూట్ ఏ ఈక్వల్ 1/k దగ్గర మ్యాక్సిమం అయింది. సో సో మీన్ నెంబర్ ఆఫ్ స్లాట్స్, మీన్ అంటే k ఇంటూ sigma j equal to 0 to infinity j into a into 1 minus a whole power a into 1 minus a whole power j minus 1. J equal to 0 j a into 1 minus a whole power j minus 1. Okay, what is this value? This value already told once. J equal to 0, first term is 0. J equal to 1, first term is a into 1 minus a, j equal to 1. So 0 plus j equal to 2. 2a 1 minus a, okay, plus 3a 1 minus a whole square. సో దీంట్లో నుంచి ఏ కామన్ ఇవ్వండి. ఏ కామన్ ఇస్తే 1 ప్లస్ 2a ప్లస్ సారీ 2 into 1 minus a ప్లస్ ఏ కామన్ ఇస్తే 1 plus 2a plus 3 into 1 minus a whole square. సో దీని ఫార్ములా ప్లస్ అండ్ సో ఆన్, ఇది ఇన్ఫినైట్ టైమ్స్. దీని ఫార్ములా ఏంటంటే 1 plus p into x by q plus p into p plus q by 2 factorial into x by q whole square plus and so on. The formula 1 minus x whole power minus p by q. This formula 1 minus x whole power minus p by q. So a into
1 మైనస్ ఎక్స్ అంటే ఏ టర్మ్ అండి? 1 మైనస్ ఎక్స్. సో 2 తర్వాత 1 మైనస్ ఏ ఉంది. సో 1 మైనస్ ఏ ప్లస్ ఏ, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ పి బై క్యూ. వన్ మైనస్ హోల్ పవర్ పి బై క్యూ. సో పి అంటే ఎంత ఉంది ఇక్కడ? 2. క్యూ ఎంత? 1. సో 2. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఏ ఇంటూ ఏ స్క్వేర్. సో దీని నుంచి ఏం కామన్ తీస్తాం మనం? ఏ కామన్ తీస్తాం. సో 1 ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ ఏ ప్లస్ 3 ఇంటూ 1 మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్, x q is 1 here. 1 plus p into x by q plus p into p plus q by plus p into q is 1 here. So p into p plus q by 3 factorial. So 3 cancel. 2 cancel. Oh, sorry. This is wrong. Do one sec. Sigma j a 1 minus a whole power j minus 1. What is its value? J equal to 0 to infinity. What is the j value? 0 to infinity. So substitute here a by 1 minus a. When j is 0, a by 1 minus a plus a by 1 minus a whole power 0 plus 2a by 1 minus a plus 3a by 1 minus a whole square so a by 1 minus